ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో నారాయణాయ. ఓం గోవిందాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఓం నమ శివాయ. ఇలా భగవంతుడి నామాన్ని, ఏ నామాన్ని మనం జపించినా ఎంతో పుణ్యం కలుగుతుంది, మనకున్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి అంటూ ఉంటాం కదా. నిజంగా అంటూ ఉంటాము. అవి ఎంతో మంది జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం. నిజంగా ఒక భగవంతుడి నామస్మరణకే అంత పవిత్రత ఉంది. మరి అదే పవిత్రత మనకి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే ప్రసాదంలో కూడా ఉంటుంది. ముఖ్యంగా మన కలియుగ ప్రత్యక్ష దైవం, మన ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మహాప్రసాదం లడ్డు. నిజంగా ఈ లడ్డు ఎంత అమృత తుల్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఎవరైనా సరే తిరుమల వెళ్ళాను, ప్రసాదం తెచ్చాను అంటే లేచి నుంచుని కళ్ళగద్దుకుని మరి తీసుకుని నోట్లో వేసుకుని తింటూ ఉంటాం. కానీ ఈరోజు జరుగుతున్న ఒక సంఘటన, 2 రోజుల నుంచి వింటున్న ఒక సంఘటన మనందరినీ కలచివేస్తోంది, బాధకి గురి చేస్తోంది కదా. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఇంత గొప్ప దేవస్థానంలో అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. నాకు నేను నిన్న లేదు మొన్న నిజంగా చెప్తున్నాం, మీ అందరితో షేర్ చేసుకోవాలని. ఇంటికి వెళ్ళగానే నా కొడుకు నిజంగా తీసుకొచ్చి, వాడు 3rd క్లాస్ చదువుతున్నాడు, తీసుకొచ్చి అమ్మా చూసావా అని చెప్పి న్యూస్ చూపిస్తున్నాడు. ఒక ఫోన్ ఇచ్చి చూపిస్తున్నాడు. ఏంటంటే లడ్డూలో జంతువు ఫ్యాట్ ఉందంటమ్మా, మనం మాంసం తింటున్నామంట, ఏం జరుగుతుందని వాడు అడుగుతున్నాడు. నిజంగా చాలా చాలా బాధ అనిపించిందండి. నిజంగా అంటే ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని ప్రస్తుతం జరిగిన సంఘటన కలిసి వేస్తోంది. అయితే ఇది కేవలం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ విషయం మనకు తెలిసింది. వెలుగులోకి రాని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయో చూస్తుంటే భయం వేస్తోంది కదా. సో కాబట్టి మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. మరి దానికోసం మనం ఏం చేయాలి? అండ్ ఈ సందర్భంగా ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానం మన జూబ్లీ హిల్స్కి వెళ్ళి అక్కడ కొంతమంది భక్తుల అభిప్రాయాలని వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూద్దాము. శ్రీ వెంకటేశ గోవింద, అచ్యుతానంద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద. ఓం గోవిందాయ నమః. ఓం నమో నారాయణాయ. గత 2 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూకి సంబంధించిన వివాదం అందరం చూస్తూనే ఉన్నాము. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నది మొత్తానికి అయితే ప్రూవెన్ అయిపోయింది. సో ఇది అందరం చూసాం. కానీ ఈ విషయంలో మనందరం కూడా ఖచ్చితంగా విపరీతంగా ఆందోళన చెందాల్సిన విషయం. గోవింద భక్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఇక్కడ మనం గోవింద ఆలయానికి వచ్చాము. మరి గోవింద ఆలయంలో గోవింద భక్తులు వారి అభిప్రాయాలు, వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే ప్రస్తుతం 2 రోజుల నుంచి చూస్తున్నాం మన తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంది అనే అంశం. అది మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా ఆందోళనకరమైన విషయం అండి. నేను కూడా గత 5 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాను. వెళ్ళిన ప్రతిసారి నాకు, మా బంధువులకు కానీ అందరికీ లడ్డూలు తెచ్చి పెడుతూ ఉంటాను. కానీ ఇది ఏదైతే ఉందో, జరిగిన విషయం ఏదైతే ఉందో చాలా చాలా బాధాకరంగా ఉంది. మన హిందువులకు చాలా ప్రాముఖ్యతమైనటువంటి విశిష్టమైన దైవం మన వెంకటేశ్వర స్వామి. అక్కడే ఆయనకి ఇటువంటి జరిగినందుకు చాలా బాధగా తెలుసుకుంటాను. 5 సంవత్సరాల ముందు మీరు ఇంతకు ముందు ఏమైనా విజిట్ చేశారా? వెళ్ళానండి. అప్పటికి 5 సంవత్సరాల్లోనే ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? అంటే మరీ అంతలా తెలియదండి. ఈ రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం అయితే మేము ఈ మధ్య తెలుసుకున్న తర్వాత ఇలా తెలుసుకుంటాం. సో అందరూ షాక్ అయ్యామండి. నమస్కారం అండి. నమస్కారం. అయితే ఇప్పుడు టీటీడీ లడ్డు విషయంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అనే అంశం విన్నారు కదా. న్యూస్ లో నేను చూసాను, విన్నాను. చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి మాట్లాడుతాను. చాలా బాధాకరంగానే ఉంది. మేము అక్కడ, మాది ఊరు వచ్చి చిత్తూరు డిస్టిక్. ఇది ఈ విషయంలో మేము కూడా చాలాసార్లు తిరుమలకి వెళ్ళడానికి కుదరలే. మేము అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చాము. ఈసారి కూడా వెళ్దామండి, కుదరలేక ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ 10 సంవత్సరాల క్రితం వెళ్ళారా? వెళ్ళాము. అప్పుడు బాగానే ఉన్నాను. సార్ మీ అభిప్రాయం? ఇప్పుడు వెళ్ళడానికి అక్కడికి ఇబ్బంది అవుతుంది. తిరుమలకు ఆన్లైన్లో టికెట్లు దొరకట్లేదు, రూమ్స్ దొరకట్లేదు. ప్లస్ ఇది లడ్డు విషయం కూడా అది తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. తీసుకునే దాంట్లో అది క్వాలిటీ కూడా లేదు. ఇప్పుడు ముందున్నంత రుచి లేదు. సో దీంట్లో కల్తీ ఉంది అంటే మేము అనుకుంటున్నాం జరిగినట్లే ఉంది అని. అంటే ఇంతకు ముందున్న రుచి లేకుండానే ముందు రుచి లేదు. దాంట్లో ఏదో పొరపాట్లు చేశారు వీళ్ళు. సో అది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఓకే. అంటే ఇంతకు ముందు దేవాలయాన్ని దర్శించుకోవాలన్నప్పుడు ఈజీగా ఉండేవా మీకు spots? అప్పుడు ఆన్లైన్లో స్లాట్స్ దొరికేటివి ఈజీగా. ఒకవేళ అక్కడ వెళ్ళినా కూడా కింద కూడా మాకు ఈజీగానే దొరికేది. ఇప్పుడు దొరకడం లేదు అసలు. 3 నెలల ముందు ఎప్పుడో బుక్ చేయాలంటున్నారు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియట్లేదు. ఎలాంటి దానివల్ల మార్పులు మేము వస్తే వెళ్ళడమే బాగుంటుంది లేకుండా అనుకుంటున్నారు? అయిపోయింది. మేము వెళ్ళి 5 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు బయట దేశం నుండి వచ్చిన తర్వాత అక్కడి నుండి తీసుకొని వెళ్ళే టైంలో స్లాట్స్ ఒక్కోసారి చేంజ్ అయిపోతూ ఉంటాయి. మాకు టికెట్లు చేంజ్ అయిపోతూ ఉంటాయి. అన్ని చేంజ్ అయిపోయినప్పుడు ఇప్పుడు మాకు వచ్చి నెక్స్ట్ మంత్ ఉంది అపాయింట్మెంట్. కానీ వెళ్ళేదానికి లేకుండా ముందే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళలేక మేము ఇక్కడ టెంపుల్కి వచ్చి మేము క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఓకే. అంటే ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ దర్శనం విషయంలో? దర్శనం విషయంలో ఇప్పుడు ఆన్లైన్లో ఏవైతే స్లాట్స్ ఉన్నాయో వాటికి అడ్జస్టబుల్ స్లాట్స్ ఉండాలా. ప్లస్ బయట నుండి వచ్చే వాళ్ళు కూడా సౌకర్యాలు ఉండాలి కొంచెం. ఇప్పుడు అసలు వెళ్ళి దర్శనం చేసుకునే దానికి ఆ రోజు స్లాట్ లేదంటే ఇంక లేదంతే మాకు. అలా లేకుండా ఏదైనా అవకాశం ఉండాలా దాంట్లో. ముందు టెక్నాలజీ బాగానే ఉండింది. దాన్ని మళ్ళీ వాళ్ళు ఇంప్రూవ్ చేయలేదు. వాళ్ళకు ఫోకసే లేదు అసలు తిరుమల మీద ముందు ఉండే వాళ్ళకు. ఇప్పుడు మళ్ళీ ఆ మార్పులు వస్తాయని అనిపిస్తుందా? చేస్తారని అనుకుంటున్నాం, ఆశిస్తాను. అంతే. సో చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నారా మార్పులు? తనకు తెలుసు, ప్రజలు ఆశిస్తున్నారని చెప్పి చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మన హిందూ సంప్రదాయాన్ని కలుషితం చేశారు వీళ్ళు. దాని గురించి ఎంత మాట్లాడినా కూడా వేస్టే. ఇంకా ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, దీనిని అంటే పూర్వ వైభవం తీసుకొచ్చి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అందరికీ నమ్మకం కుదురుతుంది దేవుడి మీద. ఆ నమ్మకాన్ని పోగొట్టారు. ఇంకోటి ఏదో హలాల్ కంపెనీ అంటే దానికి ఎట్లా కాంట్రాక్ట్ ఇస్తారు మేడం? హిందూ సంప్రదాయం గురించి తెలియని వాడికి నెయ్యి, పాలు ఇవన్నీ ఇస్తున్నారు. దాని గురించి ఇంకా అంటే మనం బాధపడాలే కానీ మన చేతిలో ఏం లేదు. అంత రాజకీయ నాయకులు చేసేది అంత. 10 సంవత్సరాల క్రితం మీరు ఆ తిరుమల వెళ్ళారా? అప్పుడు లడ్డూకి ఇప్పుడు లడ్డూకి అప్పుడు లడ్డు చాలా టేస్ట్గా ఉండింది. ఇంకోటి ఇక్కడ తింటున్నామంటే అంత దూరంలో స్మెల్ వచ్చేది. ఇప్పుడు చీరలో పెట్టుకున్న వాసన లేదు మేడం. అంతేనా? ఇది చేతిలో పట్టుకున్నట్టున్నారు కదా లడ్డు. తీసుకున్నా, అది ఏంటంటే వచ్చాం కాబట్టి కొనాలి. చూడండి స్మెల్లే లేదు. దగ్గర లేదు. అంటే ఇప్పటికి కూడా ఇంకా మార్పు రాలేదు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఎట్లా కంటిన్యూ అయింది ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక 100 రోజులు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు మారిస్తే కొద్దిగా బాగుంటుంది. ఇంకోటి వీళ్ళు లేని సంప్రదాయాన్ని తీసుకొచ్చి మన హిందూ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అది అంతా కొండపైన అంతా వేరే రిలీజియన్ అన్నీ తీసుకొచ్చి అంటే మన హిందూ సంప్రదాయం లేకుండా చేయాలని వీళ్ళకి ఏమన్నా జిహాదీ ఇది పుట్టిందేమో నాకు అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తే సామాన్యులకు సైతం దర్శనం అందుబాటులో ఉండేలాగా ఉంటుందని మీ అభిప్రాయం? అంటే సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది మేడం. దీంట్లో ఏంటంటే వీళ్ళు విఐపి అని చెప్పేసి విఐపి మీద దోచుకున్నారు. ఇప్పుడు రోజా గారే రోజుకు 50 మంది 100 మందిని తీసుకొస్తున్నారంట. అది మీరు చూసాను టీవీలో. కానీ ఇట్లా ఉంటే విఐపి ఇంపార్టెన్స్ కూడా సామాన్య జనాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇస్తే దేవుడి మీద నమ్మకం కలుగుతుంది. చాలా మంది ఇంకా దేవుడికి బాగా ఇదవుతుంది. అయితే ఒక్క సంవత్సరంలో ఎన్నిసార్లు దర్శనం జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు? కనీసం 2 సార్లు అన్నా పోవాలి మేడం. సరిపోతుంది. 2 సార్లు చాలు. అప్పుడు అందరికీ అందుబాటులో వస్తుంది. నాకు అవకాశం దొరికిందా అని నెల రోజులు ఏం తిరిగితే మిగతా జనం ఏమవుతారు? అమ్మ, మీరు గుడికి వెళ్ళేవారు కదా, అప్పట్లో దర్శనానికి ఇప్పట్లో దర్శనానికి ఏం మార్పులు కనిపించాయి? చాలా రష్ ఉందమ్మా. అప్పుడు చాలా మంచిగా దర్శనం అవుతుండే. ఇప్పుడు ఏమైతే లేదమ్మా. ఒక్కొక్క రోజు 3 రోజులు 2 రోజులు ఉండేది అవుతుంది. అయితే ఇప్పుడు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ యాడ్ అయ్యింది అనేది ప్రూవెన్ అయింది కదా, విన్నారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? అయిందమ్మా, బరాబర్ అయిందా? అంటే అది అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. మళ్ళీ చాలా ఫరక్ అయింది లడ్డు నిజంగా. అప్పుడు లేక టేస్ట్ లేనే లేదమ్మా. అవును. సో ఏం మారితే బాగుంటుంది అనుకుంటున్నారు? మంచిగా చూసుకోవాలా, నీట్గా చేయాలి. అదే గొప్పతనం. సో ఇదండి మొత్తానికంటే చూసారు కదా, అంటే ఒక్కొక్కళ్ళ బాధ వర్ణనాతీతము. కానీ ఇలాంటివి అబ్బా మనం ఇన్ని రోజులు ఏం తిన్నాం ప్రసాదంగా, అంటే మనమైతే ప్రసాదంగా భావించి పరమ పవిత్రంగా తిన్నాం. మరి కానీ జరిగింది ఏంటి? మరి దీంట్లో పాపం ఎవరిది? అసలు ఇది ఎందుకు జరిగింది అంటే ఈ కలిమాయ ఆ భగవంతుడిని సైతం వదలదా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. కాబట్టి సో మనం ఏం చేయాలి దీనికి మనం ఏం చేయాలి? ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు ఏం చేయాలి? ఆలయ ఈవోలు ఏం చేయాలి? సో అసలు గవర్నమెంట్ ఏం చేయాలి? సో ఇప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకుని జాగ్రత్త పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో డెఫినెట్గా మనం ఆలయాల్ని మనం కాపాడుకునే విధి విధానాల్లో మరి మన వంతుగా ఇక్కడ నేను అందరినీ ఒక్క చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. మన వంతుగా మనందరం కూడా ఏ చిన్న మనకు అనుమానం అనిపించినా ఖచ్చితంగా
ఖచ్చితంగా ఈ ప్రసాదాల్లో, నైవేద్యాల్లో, దేవునికి సంబంధించిన విషయాల్లో ఏమాత్రం సందేహం వచ్చినా మనమైతే అడుగుదాం, అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరికి వాళ్ళు మనలో మనం అనుకుని మన చుట్టాలతోనో మన బంధువులతోనో మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? సో మనం తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీనికి ఆన్సర్ చెప్పవలసిందే. అండ్ ఇలాంటివి జరగకుండా మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. నిజంగా చాలా 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 బాధాకర అంశం. మరి ఈ తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించిన వివాదానికి సంబంధించి మరి మీ అభిప్రాయాలు ఏంటో కూడా ఒక్కసారి కమెంట్స్ రూపంలో తెలియచేయండి.